వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టైఫాయిడ్ వ్యాక్సిన్ పై అవగాహన. నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో షారిన్ పబ్లిక్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో టైఫాయిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. నర్సీపట్నం మండలం జడ్పీటీసీ రవణమ్మ, తహసీల్దార్ రామారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టైబార్ అనేది టైఫాయిడ్ జ్వరానికి రక్షణ ఇచ్చే టైఫాయిడ్ వ్యాక్సిన్. దీన్ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదం పొందిన వ్యాక్సిన్. టైఫాయిడ్ అనేది సాల్మొనెలా టైపీ అనే బ్యాక్టీరియా వలన వచ్చే టైఫాయిడ్ను ముందస్తుగా నివారించుకోవడానికి ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని జడ్పీటీసీ రవణమ్మ వివరించారు. ఇంకా మన ఊరు నీట్గా ఉండడం వల్ల ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ అనేది ఎక్కడ కూడా నిలవ ఉండకపోవడం వల్ల ఎందువల్ల తెలియదు కానీ మన ఊరైతే కొంచెం ఆరోగ్యంగా ఉంది ఆ బోయల తల్లి దయ వల్ల. అయితే ఇప్పుడు మా మేడం గారు చెప్పేది ఏంటంటే మనకి టైఫాయిడ్ ఇంజెక్షన్ అనేది ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఆ ఇంజెక్షను పైనగా చేయించుకుంటే ప్రైవేట్గా చేయించుకుంటే 3,000 రూపాయలండి. అదే ఇప్పుడు వీళ్ళ సంస్థ ద్వారాగా చేయించుకుంటే 150 రూపాయలకే చేయడం జరుగుతుంది. ఇది ఎవరైనా సరే ప్రజలకి ఇష్టమయ్యి అది చేయించుకుంటామంటే వాళ్ళ ఊళ్ళోకి వచ్చి చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు వస్తారో చెప్తారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా చేయించుకుంటే మంచిది అనే ఐడియా మీ అందరికీ ఉండడానికి. ఎందుకంటే అదే జ్వరం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే టెస్టులకే ఈ రోజున వేలకు వేలు పొయ్యవలసి వస్తుంది. మందులకి ఇంకా అంతే అవుతుంది. ఏది ఏమైనా సరే ముందుగా చేయించుకుంటే 3 సంవత్సరాలు కాస్తుందట ఆ ఇంజక్షన్ చేయించుకుంటే. దాని గురించి మీరు డీప్గా అంటే వెళ్ళకుండా సింపుల్గా చెప్పి, ఎందుకంటే చాలాసేపు అయింది సార్పస్ అని కూర్చోబెట్టి ఉంచారండి. మీరు చెప్పి. మా అందరికీ నమస్తే అండి. నా పేరు మహాలక్ష్మి. నేను షేరింగ్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ నుంచి వచ్చానండి. ఈ మేడం గారు చెప్పారు కదండి, ఇప్పుడు అంటే హెల్త్ అనేది ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు కదా. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మనం తినే తిండి వల్ల, కలుషిత ఆహారం, కలుషిత నీరు వల్ల టైఫాయిడ్ అనేది ఇప్పుడు ఎక్కువ జనాల్లో వస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మనం జస్ట్ ఒక ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళామంటే టెస్ట్లకే మేడం అన్నట్టు 3,000 4,000 తీసుకుంటున్నారు. అవునా కదా? ఒకటి రాగానే టెస్ట్ ఇప్పుడు రాగానే అమ్మ మీకు టైఫాయిడ్ ఉంది, లేదంటే మలేరియా ఉంది అంటున్నారు. దానివల్ల ఏంటంటే బాడీ పెయిన్స్, దాంతో జ్వరంతో పాటు ఏమొస్తుంది మనకు ముఖ్యంగా పచ్చకావలు కూడా వచ్చేస్తున్నాయి. ఎక్కువ పచ్చకావలు చచ్చిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి వాటి నుండి జనాలకు రక్షణ కల్పించడం ఏం చేస్తున్నామంటే మా షేరింగ్ కంపెనీ నుంచి ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలా, ఇదే మనం ప్రైవేట్గా ఉన్నాయి. గవర్నమెంట్లో అయితే ఇంకా మనకి ఇంజక్షన్స్ డైరెక్ట్గా ఇవ్వట్లేదు, ఫ్రీగా ఇవ్వలేదు, రాలేదు. సో కాబట్టి మేము జనాలందరికీ అంతంత డబ్బులు పెట్టుకుని వాళ్ళు చేయించుకోలేరన్న ఉద్దేశంతో మా సంస్థ తరఫు నుంచి మేము సేవా సంస్థ రూపాయలు, అది కూడా ఇప్పుడు 150 అన్నది కూడా మేము డైరెక్ట్గా అందరు కాస్ట్ డబ్బుల కోసం కాదు, మేము పైనుంచి తెప్పించాలి కాబట్టి దాని ట్రావెలింగ్ నిమిత్తం తప్ప చెప్తే అసలు మేము చేసేది కూడా ఫ్రీగానే. బయట అయితే మనకు ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి టైఫాయిడ్ మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు కూడా, ప్రైవేట్ హాస్పిటల్లోనే దొరుకుతాయి. ఒక ఇంజక్షన్ వచ్చేసి 3,000 ఉంటుంది. కాకపోతే మన సంస్థ ఆధ్వర్యంలో ఏంటంటే 150 రూపీస్కి ఒక పర్సన్కి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. 150 రూపాయలకి ఈ ఇంజక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఇంజక్షన్ చేసిన 3 సంవత్సరాల వరకు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ మనకి ఎఫెక్ట్ అవ్వవు. కామర్లు, పచ్చ కామర్లు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఈ ఇంజక్షన్ వేయించుకున్నాక కూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ, జ్వరం కొంతమంది చూడండి ఇంజక్షన్ వేయించుకుంటే 3 సంవత్సరాల దగ్గర రాదంటున్నారు. ఏ ఒళ్ళు నొప్పులో లేకపోతే ఏ జ్వరం వస్తుంది అనుకుంటారు. అసలు జ్వరం రాకూడదని మనం వేస్తున్నాం ఇది. సో కాబట్టి దానివల్ల జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఏమి ఉండవు. 3 ఏళ్ళ వరకు మీరు సురక్షితంగా ఉంటారు. అలా అని మనకి నచ్చిన కలుషిత ఆహారం తినేస్తే అవదు పని. ఒకవేళ పొరపాటు తిన్నా కూడా మీకు ఈ ఇంజక్షన్ బూస్టింగ్లో కాస్తుంది అనమాట. 3 ఇయర్స్ వరకు మీకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా 3 సంవత్సరాలు రక్షణ కలిగి ఉంటారు. అందువల్ల ఒక్కొక్క ఇంజక్షన్ 150 రూపాయలకి మాత్రం వేస్తున్నాం. మేము ఇంటింటికి కూడా మేము వద్దాం అనుకున్నాం, కానీ లక్కీగా మేము ఈరోజు గ్రామ సభలో సార్ని మాట్లాడాము, మేడం గారితో అందరితో చెప్పాము, మీకు చెప్పమన్నారు. సో చేయించుకునే ఉద్దేశం ఉంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయించుకోండి. 10 రూపీస్ కడితే చాలు. ప్రజెంట్ ఒక కాగితం రాసి మీకు ఇస్తాం. మీ అందరికీ కలిపి ఒక రోజు వచ్చి మీ ఏఎన్ఎం గారు, మీ ఆశా వర్కరు, మేము అందరూ కలిసి ఇలాగే ఇప్పుడు గ్రామ సభ ఎలా పెట్టుకున్నాము ఒక క్యాంపెయినింగ్, మీరు అందరూ ఎప్పుడు రమ్మంటారో ఆ రోజు వస్తాం, వచ్చి ఇంజక్షన్ వేసి వెళ్తాం. ఆ రోజు ఇప్పుడు 10 రూపాయలకి ఒక్కొక్కరు రాయించుకోండి. రాయించుకుంటే మీరు అందరూ ఎప్పుడు వస్తారో చెప్తే ఆ రోజు 150 పట్టుకుని వస్తే మీరు ఇంజక్షన్ చేస్తాం. 3 ఇయర్స్ వరకు మీకు సేఫ్ జోన్లో ఉంటారు. ముందుగా ఈ గ్రామ సభకి చేసిన గ్రామ ప్రజలకు, రైతులకు